టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. లింగాల రఘువీర్ రెడ్డి అనగానే మా జర్నలిస్ట్ సోదరులందరికీ గుర్తుకొచ్చేది కేసీఆర్ జాంజిగిరి దోస్త్. ఒక సంవత్సరం నుంచి కేసీఆర్ ఇష్టం వచ్చినా తిడుతున్నారు. ఎందుకు? బీయింగ్ ఏ పాస్పోర్ట్ బ్రోకర్ గా నువ్వు కష్టపడ్డా. ఎవరు? కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అంటున్నారు. అవును 100% కదా. వాళ్ళ ఊరికి పోయినా కూడా ఒక గణేష్ పీటి మలుపుకొని గోడ మీద మలుపుకొని 3 సార్లు దాగిన రోజు కేసీఆర్ చైన్ స్మోకర్. మీ స్టూడియో పేరు టచ్ స్టూడియోస్. సరే, నన్ను మీరు టచ్ చేసారు, మీ గుండెలను నేను టచ్ చేస్తా. ఉన్నట్టు నేను ఎక్కడ తగ్గకు, తగ్గేదేలే అంటున్నా నేను. తర్వాతకి రెడ్డి రాకేష్ ఇది ఇట్లుంది పరిస్థితి తీసాను కూడా అనుతున్నాను. హలో రెడ్డి గారు, రెడ్డి పుట్టుబడికే ఆ జీన్స్ ఉంటది, తగ్గేదే లేదు. అంతే అంటే తగ్గేదే కాపలా కుక్కనంటివి. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. కరిచి మురుగుతివి. ఎవరు రావాడు ఆయన ఆగబట్టుగానే గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం అరుస్తున్నావు? రావులా బుద్ధి లేదా నీకు? కాళ్ళీరుగా తెంగుకుంటివి. ఏమి లాభం బిడ్డ? వెనుకకు తిరిగి చూసుకో. గుర్జా గుత కింది నలుపుదానికి తెలియదు. గుర్జా నేను ఎర్రగానే ఉన్నా అనుకుంటది. కుటుంబం మీద ఎందుకు మరి ఇంత నెగ్లెన్స్ చూపెడతాడు? కూతురు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, అందరూ పోయి ఎటోళ్ళు అటు పోయి యుద్ధం చేస్తున్నారు. ఎందుకు? పెంపకముల తేడా అంతే అంటారు. గాడిది ఈయన నేర్చింది కానీ నాక నేర్వలే. కేటీఆర్ ఫ్యూచర్ అంటున్నారు. ఎవడండి ఫ్యూచరు? బుడుబుక్కలో కొడుకులంట. ఫ్యూచర్ ఎక్కడిది, పాడెక్కడిది, పర్స్. దురహంకారం చూపెట్టిండ కేసీఆర్. ఎందుకంటే మా తాతలు చెప్పేది, నాన్న మాలోళ్ళు పోయి చెప్పుతునుక పందిరికి కడితేనే వీళ్ళ పెళ్ళి. మరి ఆ ఏలుమాలేందో ఈ ఏలుమేందో నాకైతే తెలుస్తలేదు, కానీ ఇది నగ్న సత్యం. ఇప్పుడు రాను కేసీఆర్ పరిపాలన బాగుంది, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది అని చెప్పి మళ్ళీ ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఆ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మరి ఇప్పుడు నీకు ఇప్పుడే ఏం తొందర వస్తుంది? ఉత్సాగుతలేదా? కడుపు ఉప్పుతుందా? నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానలా లేకపోతే ప్రజల నాడి ఛానలా? ప్రజల నాడి. నేను ప్రశ్నించడానికి తట్టుకోవాలి. పక్క తీన్మార్ మల్లన్న, అతని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అయితే వాడు ఒక చీటర్. ఎనుగులో ఉండే కొయ్య తీసి గుద్దలో పెట్టుకుంటా అడేవాడని. తీన్మార్ మల్లేమో రెడ్డోళ్ళని కూర్చోదాగిస్తా అంటాడు. అరే ఆ పిచ్చగుంట్ల నా కొడుకు ఎంతమంది ఉచ్చబోసిపోతలేరు వాని ఆఫీస్ ముంగట రోజు. వాని ఇప్పుడు వాని పరిస్థితి ఏంది? దిక్కు దివానా లేని పరిస్థితి. వాని నోట్లో ఉచ్చా, వాని నోట్లో సాడు అంతి తింటా. బీసీ వాళ్ళతోనే ఉచ్చ సాడు పోయిస్తామని ముంగట. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయంట. పక్క సన్మానం చేసేటప్పుడు సన్మానం చేస్తాం, అవమానం చేసేటప్పుడు అవమానం చేస్తాం, మంచిగా ఉన్నంతసేపు మర్యాద ఇస్తాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఓన్లీ మన రెడ్డిస్ నే, నేను ఒక రెడ్డిగా మాట్లాడుతున్నా, ఓన్లీ రెడ్డిస్ నే ఎందుకు టార్గెట్ చేస్తాను? నీకెందుకు సీమ్ ఎత్తులేదు? నువ్వెందుకు తిడతలేవు? నేనెందుకు తిట్టట్లేదు? ఇప్పుడు తిడతా. వేరే ఛానళ్ళకి పోయి ఎందుకు ఇస్తలేవు ఇంటర్వ్యూ? ఎందుకే నువ్వు అంతా సీమ్ ఎత్తుకు తెచ్చున్నావా? మరి నన్ను ప్రశ్నిస్తాను. రేవంత్ రెడ్డిని కన్న కూతురు కళ్యాణాన్ని కూడా చూసుకొని ఎక్కడ చేసినాడు. అటువంటి లోపల ఎందుకు వేస్తలేవు నువ్వు అన్నాడు. మీరేమంటారు? మారేవంత్ 100% మారే. నువ్వు ఉత్సాహిస్తావు మాదర్చో. నువ్వే పనికి పుట్టావురా? మేమంతా గాజులు తడుకొని ఉన్నాం రా రెడ్డి వాళ్ళం. చీరి ఉప్పు కారం అద్ది కొల్లెంత వాళ్ళకి తగ్గుతాం. ఎవడు కొడిక్కడ? మీరు కేసీఆర్ ని కేటీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. రేపొద్దున మీరు ఈ రోడ్ల మాట తిరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు మిమ్మల్ని అటాక్ చేస్తే ఏంది పరిస్థితి? దాకా వస్తే ఏంది పరిస్థితి? హలో, తుంపిర్ల బలం ఇది. తుమ్మితే కొట్టుకపోవాలి. క్యా కర్తా హై మేరా ఛాంటా భీ కోయి నే వో కర్తా. 5 ఏళ్ళు ఉంటాడా సీఎం పోస్ట్ లో? ఎవరు? రేవంత్ రెడ్డి.
ఈ పెద్దంటిక కింద లాతద మొలుస్తుంది, దాన్ని కూడా ఎవరు పీకలేడు. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మీరు చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులకు అవకాశం ఇచ్చారు మీ ఇంటర్వ్యూస్ ద్వారా. సో నాలాంటి చిన్న జర్నలిస్ట్ కి కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో లింగాల రఘువీర్ రెడ్డి, లింగాల రఘువీర్ రెడ్డి అనగానే మా జర్నలిస్ట్ సోదరులందరికీ గుర్తుకొచ్చేది కేసీఆర్ గారి దోస్త్. వాస్తవమేనా? మిత్రులు. ఎట్లా జాన్ జిగిరిలా లేకపోతే ఇక అన్ని విధాల అన్ని ఆడుకున్నాం, పాడుకున్నాం, తాగినాం, అందరితో పాటు పతాలాడినాం. అన్నిట్లో మేము శరామాములే. ఈ లెక్కను చూసుకుంటే జాన్ జిగిరిలే మీరు. ఇప్పుడు జాన్ జిగిరిలు అంటే కేసీఆర్ గురించి అన్ని తెలిసి ఉండాలిగా మీకు? మొత్తం సంపూర్ణంగా తెలుసు. సంపూర్ణంగా ఏదైనా అడగొచ్చు. నేను ముందే చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూలో ఏ ఒక్క మాట కూడా బీపులేయడం, మీరు చెప్పిన మాటని వక్రీకరించి దాన్ని వేరే రకంగా చెప్పడం అట్లాంటిది ఏమి ఉండదు. మీరు ఏది మాట్లాడతారో అదే బయటకు వస్తుంది. నాకు అదే కావాలి. 100%. వాళ్ళ తర్వాతకి నేను తప్పైంది, ఇది తీసేయండి, అది తీసేయండి అంటే నేను మార్చాను. నేను తప్పైంది అనే ఆస్కారమే ఇయ్య మీకు. పక్కా మీరు తప్పు చేయకుండ్రి అనే ప్రశ్నించే శక్తి సామర్థ్యాలు నా దగ్గరనే. బూతులు మాట్లాడిన అదే ప్లే చేస్తా. బూతులు ఎందుకు మాట్లాడతామండి? బూర్తు వల్ల చెప్పు పెట్టి చూస్తాం, అంతే అంటారు. మంచి మర్యాద పూర్వకంగా ఓకే. సన్మానం చేసేటప్పుడు సన్మానం చేస్తాం, అవమానం చేసేటప్పుడు అవమానం చేస్తాం, మంచిగా ఉన్నంతసేపు మర్యాద ఇస్తాం. ఓకే. సో చెడు ప్రవర్తనను ప్రశ్నిస్తాం. ఓకే. నాది ప్రశ్నించే గొంతే మాత్రమే. సో మీ ప్రశ్నించే గొంతు నుంచి మేము ఈ రోజు చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటున్నాం. 100% నేను ఇస్తాను మీరు అడిగితే. ఓకే. సో ఇప్పుడు మీరు కేసీఆర్ జాన్ జిగిరి దోస్త్ కలిసి తిరిగారు, తాగారు, పన్నారు అంటున్నారు కదా. కేసీఆర్ కి మీకు పరిచయం ఎట్లా వచ్చింది? వారి అన్నగారు రంగారావు గారు, కేసీఆర్ గారు ఎప్పుడో బద్దిపడిగలో కూర్చుండి మందు తాగిన తోటి మిత్రులతో పత్తాలాడినప్పుడు నేను కూడా ఆడినా. వారి అన్న రంగారావు గారు మా ఊర్లో ఒక పూజారి. వారు ఏదో చిన్నగా ఎవరో ఇచ్చిన దొంగ నోటు పట్టుకొని వస్తే ఆ దొంగ నోట్లో దొరికింది. అది ఎవరు? పూజారి గారు. అది వారు పుల్లూరు సంస్థానాధీశులు. వీళ్ళ ఊరు పుల్లూరు. కేసీఆర్ గారు ఎప్పుడో వెళ్ళొచ్చిండు. వెళ్ళొచ్చి ఆడ కేసీఆర్ కి దొంగ నోట్లకు సంబంధం ఉందా? సంబంధం అంటే నేను చెప్పేదాకా మొత్తం వినాలి. ఓకే. మొత్తం విన్నాక ఈ ప్రశ్నకు నేను సమాధానం మళ్ళీ ఇస్తాను మీకు. ఓకే. అప్పుడు దొరికితే రంగారావు గారు వచ్చారు. నేను అప్పుడు సర్పంచ్, గ్రామం పొట్లపల్లి. అమ్మగారి ఇంటికి పోయి నేను సర్పంచ్ అయినా. మా అమ్మగారు ఆస్తి మీదకి పోయి, మా తాతకు ఒకతే కూతురు, అన్న కొడుకుని పెంపకం తీసుకుంటే వారికో 300 ఎకరాలు, వీరికో 300 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి అప్పుడు ఇక దొర అనుకుంటేనే మేము దొరలం, దేశముఖులం. మా స్వగ్రామం వచ్చేసి నిడిగొండ. మేము ఇంటి పేరు లింగాల. మా ఇంటి పేరు లింగాల, నిడిగొండ గ్రామం. ఆడో 300 ఎకరాల పట్టదారులం మేము. ఇది పోయింది, అది పోయింది, ఏమున్నది అని అడగక ముందే పోయింది అని చెప్తాను మీకు. ఎవరి దృష్టికి తీసుకొచ్చేది. అప్పటి నుంచి నేను అమ్మగారి ఇంటికాడ పెరిగిన, అక్కడ సర్పంచ్ అయినా. ఆ క్రమంలో రంగారావు గారు నా దగ్గరకు వచ్చారు. రంగారావు గారు వస్తే నాకేం తెలియదు కేసీఆర్ అన్న అని. మంచిగా చుట్టేదారు ఏది లాల్చి ధోతి కట్టుకొని వచ్చిండు ఆజానుభావుడు. ఇక ఆయన అప్పటికో చరిత్ర ఉన్న సిద్దిపేట్ల. మేము అంత పెద్ద పట్టించుకోలే ఈయన ఎవరు వచ్చిందని. ఒకటే కూర్చుండేది, కుర్చీ మీద కాలు వేసుకొని సిగరెట్ కాల్చుకుంటూ నాకు సిగరెట్ తాగాలి. వచ్చే వరకు 10 నిమిషాలు నిలబడ్డాక ఒక ఎమ్మెల్యే అన్నను వచ్చిన కనీసం మర్యాద కూడా ఇస్తలేవు. నా పేరు రంగారావు, సిద్దిపేట చంద్రశేఖరరావు అన్నానంటే, ఓ అట్లనా, అరే ఈరే కుర్చీ తీసుకొచ్చా ఈరా అన్న. మా వంట మనిషి కుర్చీ తీసేసినాక చాయ్ పెట్టుకరా పోరా అన్నారు. తాగించినాక అర్ధగంట నిలబెట్టినవే నన్ను. నువ్వు ఇంత పెద్ద దండి బిడ్డ, నీకన్నా వయసులోనే పెద్ద అన్నగాడికి వెళ్ళి అప్పటికెళ్ళి ఇంకా బంధుత్వం రంగారావు గారికి నాకు బాగా కలిగింది. రంగారావు కొడుకు కన్నారావు కూడా బర్త్డేకు నేను పోయినా, నేను ఎత్తుకున్నాను. అప్పటి నుంచి ఇక మాకు అవినాభావ సంబంధాలు బాగా పెరిగింది. ఇప్పుడు కేసీఆర్ మీరు కలిసి ఏమేమి పనులు చేశారు మీ చిన్నప్పుడు కానీ?
వాళ్ళ ఊరికి పోయినా కూడా ఒక గణేష్ పీటి మలుపుకొని గోడ మీద మలుపుకొని 3 సార్లు తాగిన రోజులు ఉన్నాయి కేసీఆర్. చైన్ స్మోకర్ కేసీఆర్, చైన్ స్మోకర్, చైన్ డ్రింకర్ అన్ని చేసినా కూడా నేను ఏమంటున్నా అంటే గతాన్నంతా మర్చిపోయి నువ్వు మొదలేమన్నావు, కాపలా కుక్క తీరుకుంటానన్నావు. వద్దాం ఆ పాయింట్కి వద్దాం. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారితో మీరు ఆడారు, పాడారు, తిరిగారు, తాగారు, అన్ని చేస్తా అంటున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారికి మీ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది ఇప్పుడు? ఇక టచ్ లో లేము మేము. లేరు. వారి మిత్రులందరూ కలుస్తారు నాకు సిద్దిపేట పోతే. అంటే ఇప్పుడు చాలా వరకు మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసా, మిమ్మల్ని పాడ్కాస్ట్ చేసేటప్పుడు మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసా. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కేసీఆర్ ని పొగిడిన మీరు 1 సంవత్సరం నుంచి కేసీఆర్ ని ఇష్టం వచ్చినా తిడుతున్నారు. ఎందుకు? వీళ్ళు మూర్ఖంగా వ్యవహరించిన సమయాలు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లాంటి సమస్యలు కావచ్చు, నానా సమస్యలున్నాయి. కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, ఆస్పేసిల్నే జరిగిన సమస్యలు ఇవి. కళ్ళు నివురుగప్పిన నిప్పు తెలవనీయలే, అంతే జరిగింది. అది కోర్టు తేలుస్తుందబ్బా, కోర్టు తేలుస్తాంది. నీకు జీవిత ఖైదు పడుతుందా, నీకు ఖైదీ అవుతావా, నువ్వు నిర్దేశిగా బయటపడతావా? ప్రజలకు మాత్రం ఏమెరక అంటే నువ్వు మూర్ఖునివని తెలిసింది. ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్పారంటారా? చెప్పలేదా? చెప్పారు. బీయింగ్ ఏ పాస్పోర్ట్ బ్రోకర్ గా నువ్వు కష్టపడ్డా. ఎవరు? కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అంటున్నారు. అవును 100% కరెక్ట్. కేసీఆర్ ఇంకేమేమి పనులు చేస్తాడు? ఇప్పుడు మీరు పాస్పోర్ట్ బ్రోకర్ అని కొత్త విషయం చెప్పారు. ఇంకా పాస్పోర్ట్ బ్రోకర్ అన్నది కొత్త విషయం ఎందుకు అవుతుంది? చాలా వరకు అయితే చాలా మంది జనాలకి ఆయన అభిమానించిన వాళ్ళందరూ కూడా ఇది కవర్ చేసుకుంటూ వస్తారు. మీరే ఒక ఓపెన్ 100% పాస్పోర్ట్ బ్రోకర్. విదేశాలకు పంపుతానని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కించి బొంబాయిలో దించి జోపిడి పట్టాల నుంచి ఇదే దుబాయ్గా బతుకుర్రా బిడ్డ అన్నాడు. మరి చాలా మేధావి కళాకారుడు, మాటకారి. కేసీఆర్ మాటకారు అని అందరికీ తెలుసు. కుటుంబీకులకు అవసరమే లేదంటివి, కాపలా కుక్కనంటివి, కరిచి మురుగుతివి, కాళ్ళీరుగా తెంగుకుంటివి. ఏమి లాభం బిడ్డ? ఊర్తు వల్ల చెప్పు పెట్టి నిన్ను ప్రజలు కొట్టిర్రు. ఇకనైనా గుణగణాలు మార్చుకొని మంచిగా బతుకుదేరు. నువ్వు సంపాదించవు ఏమీ లేనోనిది. గోనె ప్రకాశరావు అన్న మాజీ ఆర్టీసీ చైర్మన్ 10 రూపాయలు ఇస్తే సినిమాకు పోయినోడు, 10 రూపాయలు ఇస్తే సిగరెట్ డబ్బా కొట్టుకొచ్చుకొని బతికినోడు. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడే? ఈ 1000 కోట్ల గురించి ప్రభుత్వం ప్రశ్నిస్తలేదు. ఈయనను మూర్ఖుడు అంటలేదు. ఒక 2 నిమిషాలు ఎవరిని? రేవంత్ రెడ్డిని. కన్న కూతురు కళ్యాణాన్ని కూడా చూసుకొని ఇవ్వకుండా చేసినాడు. అటువంటి లోపల ఎందుకు వేస్తలేవు నువ్వు అని అడుగుతున్నా. ఎందుకు వేయట్లేదు అంటారా? నీ పవర్ ఏమైంది అంటున్నా, నేను ప్రశ్నిస్తున్నా. సో ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ఎందుకు పగ తీర్చుకోవట్లేదు అంటున్నారు కదా. పగ తీర్చుకోవట్లేదు కాదు, మీరు అన్నట్టు పగే కాదు. పగ అనే పదం రానియా. నేను పగ కాదు, శత్రువుని తిరగనే చూడాలి, మిత్రుని తిరగనే చూడాలి. దాన్ని అట్లనే మిత్రత్వంతోనే నువ్వు అన్నాని పిలువు, తప్పులేదల్లా. నేనన్నా అని పిలిస్తే తప్పులేదు. మనసులో నాటకపోయిన బీజాలను తొలగించుకోవాలంటే తృణమో పనమో మనం చేయాల్సిన సేవ మనం చేయాలి. ప్రజలకు తెలుస్తట్టు, ప్రజల నాడిని బట్టి నేను చెప్పేటోని, ప్రశ్నించేటోని తప్పించి విమర్శించుడు నా నైజం, తప్పును తప్పనుడు నా నైజం. కాకపోతే నేను మీతో మాట్లాడి ఇంటర్వ్యూ స్టార్ట్ 10 నిమిషాలు అవుతుంది. మీతో లింగాల రఘువీర్ రెడ్డి గారు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఏం చెప్పాలి, అన్ని ఇంటర్వ్యూస్ లో రెచ్చిపోయిన లింగాల రఘువీర్ రెడ్డి గారు ఇప్పుడు మాత్రం చాలా కూల్ గా నాకెందుకులే, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అన్న పరిస్థితిలో మీరు మాట్లాడతారని నాకు అనిపిస్తుంది. లే అట్లా నేను ఎప్పుడు మాట్లాడా. ఆ ఫైర్ కనబడట్లే మీలో. ఫైరే టైం వచ్చి నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా. ఓకే, ఫైర్ బ్రాండ్ అడుగు, ఫైర్ గానే ఇస్తా.
కూల్గా అడుగు, కూల్గా ఇస్తా సమాధానం. ఒక అన్సేపు ఇన్సేపు నేను కూల్గా ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పటిదాకా మీరు కూల్గా అడిగిర్రు, ఆ, నేను కూడా మీకు కౌంటర్ ఇస్తా. మీ స్టూడియో పేరు టచ్ స్టూడియోస్. టచ్ అంటే ఏంది? టచ్ చేయడం అందరు. టచ్ చేయడం అందరినీ. సరే, నన్ను మీరు టచ్ చేసిర్రు, మీ గుండెలను నేను టచ్ చేస్తా. ఓకే, యాస్ యూ కెన్ ప్రొసీడ్. 100%. 100%. పక్కా. ఐ విల్ గివ్ ఎ రిప్లై. ఎనీథింగ్. ఎనీథింగ్. ఓకే, రైట్. రైట్, డన్. గుర్తుంచుకోండి ఇది. రైట్. మళ్ళీ ఈ క్వశ్చన్ వద్దు ఆ క్వశ్చన్ వద్దు అని అడగ. ఏదైనా దానికి నేను కౌంటర్ ఇస్తా. కేసీఆర్ దోస్తానాకి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు, కేసీఆర్ దోస్తానాకి మంచి మర్యాద ఇస్తాడు అని చెప్పి బయట అందరినీ నమ్మిస్తాడు. అది వాస్తవమేనా? మాటల గ్యారెంటీ. నమ్మిపోతారు, మోసపోయి వస్తారు. ఆశీర్వదించింది లేదు, దీవించింది లేదు, ఎవరికో 10 కోట్లు ఇచ్చి నువ్వు బతుకుపోరా అన్నది లేదు. ఓకే. యజ్ఞాలకు పెడతాడు, వేద పండితులను పిలుచుకుంటాడు. వాటికి ఖర్చు పెట్టిన దాంట్లో నిరుపేద ఒక పెళ్లి చేసి పుస్తమంటలు ఇచ్చి చేస్తే బాగుంటది కదా. అవును. కేసీఆర్ వేద మంత్రాలకి వీటన్నిటికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటున్నారు కదా. అవును. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నమ్మినోడు కుటుంబాన్ని కూడా బాగా నమ్ముతారు కదా. కుటుంబం మీద ఎందుకు మరి ఇంత నెగ్లెన్స్ చూపెడతాడు? కూతురు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, అందరూ పోయి ఎటోళ్ళు అటు పోయి యుద్ధం చేస్తున్నారు ఎందుకు? పెంపకముల తేడా అంతే అంటారు. గాడిది ఈయన నేర్చింది కానీ నాక నేర్వలే. అదబ్లా ఉండాలి. అదబ్ అంటే ఏంది? పిరిగిడి మూసి ఉండాలి. అవును. ఇండ్లేమున్నా తెలియనియకుండా పెంచాలి. ఇది ఇడిస్తే 5 ఏళ్ళు కనపడతాయి. అటోళ్ళు అటే. ప్రశ్నించే శక్తి వస్తుంది వాళ్ళకు. ప్రశ్నించకుండా పెంచుకోవాలి. ఒకవేళ జారిపోయినప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. కేసీఆర్ కన్నా కేటీఆర్ బెటరా? కేటీఆర్ కన్నా కేసీఆర్ బెటరా? కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళ ముగ్గురిని తీసేస్తే హరీష్ అంటాడు ఒక్కడే డైనామిక్ లీడర్. 100% అంటారు. 100% కాదు, 200% ఓటేస్తాను నేను. మరి ఆయన చేతికి అధికారం రాకుండా చూడాలని వీళ్ళ ముగ్గురు అది ప్రయత్నిస్తారు. అన్ని నివురుగా పిన నిప్పండి. వాడు ఒక కార్యకర్తను చూస్తే పేరు పెట్టి పిలుస్తాడు. హరీష్ రావు. నేను ఇప్పటికీ టచ్ లో లేను. ఒకప్పుడు దేశించిన మళ్ళీ నేను పార్టీ స్థాపించినప్పుడు ఆఫీస్ కాడికి పోతే స్లిప్పర్లు వేసుకొని టక్కేసుకొని ఇట్లా నిలబడ్డాడు కారకాడ చేతులు కట్టుకొని. ఆయన హరీష్ అన్నది కూడా నాకు తెలియదు, ఈయన అల్లుడు అన్నది కూడా నాకు తెలియదు. ఓకే. అప్పుడు చూసిన ఫిగర్ తర్వాత 2-3 సార్లు ఏదో ఇట్లా విజ్ చేసుకుంటా పోయినాం. ఇస్ అన్ కేపబుల్ లీడర్, డైనామిక్ లీడర్. అవును, చాలా వరకు కూడా హరీష్ రావు గారి గురించి మేము కూడా విన్నాం. ఇస్ అన్ కేపబుల్ అండ్ డైనామిక్, టూ ఎక్సలెంట్. ఇప్పుడు రాను కేసీఆర్ పరిపాలన బాగుంది, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది అని చెప్పి మళ్ళీ ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఆ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు కేసీఆర్ వైపు తిరిగి చూసిండ్రని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు చాలా వరకు జనాల్లో వినపడుతుంది కదా, కేసీఆర్ పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డి మంచిగా చేయట్లేదు అని చెప్పి ఇప్పుడు జనాలందరూ అనుకుంటున్నారు అని చెప్పి వినపడతా ఉంటది బయట. కొంత వాళ్ళు వెళ్ళిన రోజులేండి? 10 సంవత్సరాలు. మరి ఈయన వెళ్ళిన రోజులేండి? 2.5 సంవత్సరాలు. మరి ఇప్పుడు నీకు ఇప్పుడే ఏం తొందర వస్తుంది? ఉత్సాగుతలేదా? కడుపు ఉబ్బుతుందా? అంతే అంటారు. మనిషికి ఆలోచన శక్తి పెరగాలి, ఆత్మాభిమానం ఉండాలి. ఎందుకు గద్దె దించినం, ఎందుకు ఈ ఉరుకులాట పెరుగుతుంది అని విమర్శించేటోడు ఉండడా అండి? టైం ఇవ్వాలంటారు. అవును, మరి వెయిట్ ఫర్ సమ్ టైమ్. సబర్ కా ఫల్ బహుత్ మీటర్ అయితే. ఆవేశంతో ఏ పనులు కాదు, ఆలోచనతో దెబ్బ కొట్టుకుంటూ వస్తాడు. ఎక్కడెక్కడ కొట్టాలో, ఎక్కడెక్కడ ఎట్లా చేయాలో అంచెలంచెలు ఎదిగినోడు మా రేవంత్. ఓకే, మీరేవంత్. 100% మా రేవంత్. సంవత్సరం క్రితం మా కేసీఆర్ అన్నారు, ఇప్పుడు మా రేవంత్ అంటున్నారు. ఎందుకంటన్నా అని చెప్పు. నేను ప్రశ్నించే వ్యక్తిని. మంచిని మంచి అంట, చెడుని చెడంట. నాకు మంచి అనిపించింది మా రేవంత్ అన్న, అంతే. మరి ఇప్పుడు అంత మంచి అనిపించింది అంటున్నారు కదా. చాలా వరకు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమి ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి అని చెప్పి మన ఓయూకి వెళ్తే ఓయూలో అటాక్ జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కర్రలు ఇస్రేయడం చేశారు కొంతమంది స్టూడెంట్స్. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు అమ్మా, ఉడుకు నీళ్ళకి ఇల్లు గాలి. కరెక్ట్ చలికాలంలో 4-5 అగ్గి పుల్లలు గీకితే కూడా అంటుకో. అవును. ఓ పేపర్ లాంటిది అంటుకుంటది. అంటుకున్నప్పుడు కొంచెం దాంతో ఏమన్నా వేడి తలిగి మంట స్టార్ట్ అవుతుంది. ఉడుకు నీళ్ళకి ఇల్లు కాలుతాయి.
ఎందుకు ఉరుకులాట అంటున్నా, ఉమ్, వేచి చూడాలి బిడ్డ. 10 ఏళ్ళు అనుభవించినవు, ఇప్పుడు 2 ఏళ్లన్నర కూడా ఆగుతలేరేంటి నాయన. అవును. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పుండి. మీ 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 లెక్కన నేను అడుగుతానా మిమ్మల్ని, ఇచ్చిన ఉద్యోగాలన్నీ మా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు ఈయన ఉద్యోగాలు ఇచ్చిర్రు అంటున్నారు. మీ అప్పుడు ఏం పీకిర్రు అని అడుగుతానా నేను. ఉమ్, మీరు చేసినప్పుడు ఇప్పుడు కడతలేడా మావోడు? ఉమ్, మేము ఇచ్చిన ఉద్యోగాలు, మేము కట్టిన డ్యాములు యాడేలు కాబట్టి అంతే అంటారు. విధి ఏనాడు కాకపోతే తది ఏనాడు తప్పది. ఇప్పుడు కేసీఆర్ దొర, కేసీఆర్ వెలమ దొర, కేసీఆర్ దొర బిడ్డ అది ఇది అంటున్నారు. చాలా వరకు దొరహంకారం చూపెట్టిండ కేసీఆర్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రా ఎల్మతొరలు అని ఎవడో ప్రశ్నించినప్పుడు మా తాత చెప్పేది, వెల్మదొరలు కాదురా, వాళ్ళు ఏలుమాల. ఓకే, మాల. ఏలుమాల, ఉమ్, మాల జాతులు ఏదో తప్పు జరిగితే వీళ్ళంతా వాళ్ళు వెలేసారు. ఉమ్. అప్పుడు ఏలుమాల అయింది. అంటే మాల జాతి నుంచి వెలేసిన వాళ్ళు ఏలుమాల. ఏలుమాల. ఓకే, మాలోళ్ళే పెద్దోళ్ళు వీళ్ళకన్నా. ఉహు, ఓకే. మరి ఎందుకు అట్లా? మరి మాలోళ్ళని దొర అన్నారులే కానీ వీళ్ళని దొర ఎందుకు అన్నారు? అదే ఎందుకంటే మా తాతలు చెప్పేది, నాన్న మాలోళ్ళు పోయి చెప్పుతునుక పందిరి కడితేనే వీళ్ళ పెళ్ళి అయ్యేది. మరి ఆ ఏలుమాల ఏందో ఈ ఏలుమేందో నాకైతే తెలుస్తలేదు, కానీ ఇది నగ్న సత్యం. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. చాలా వెలమ దొరలందరినీ కించపరిచే స్టేట్మెంట్ ఇది. కాదు నేను కించపరుస్తలేను. ఉమ్, ఒకటే జాతి అని మా తాతలు చెప్పిండ్రు. ఉమ్, మా తాతలు చెప్పింది మాల జాతీయులు వెలేస్తే వచ్చింది ఏలుమాల. సో మొత్తానికైతే వెలమలు వచ్చేసి మాల వాళ్ళు అంటారు. అంతే. ఓకే, పక్క ఈ మాట వెనక్కి తీసుకోవడాలు అట్లాంటి ఏముండవు. ఏముండదు, పక్క ఏలుమాలే. ఓకే, వెలుమ కాదండి ఏలుమాల. మాలోళ్ళు వెలేసిన జాతి అని మా తాతలు చెప్పిండ్రు, ఇది పక్క. ఓకే, ఇక నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావో చేసుకో. ఉమ్, ఓకే, రైట్. నేను వెనకకి తగ్గేది లేదు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సికొస్తే, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సికొస్తే, కాంగ్రెస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానలా లేకపోతే నాది ప్రజల నాడి ఛానలా? ప్రజల నాడి. నేను ప్రశ్నించడానికి నువ్వు తట్టుకోవాలి. పక్క తట్టుకుంటా. చలో అడుగు ప్రశ్న. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందంటే మీరు ఏం చెప్తారు? అస్తవ్యస్తంగా ఉన్నదంట. 100%. 100%. అదే పార్టీ. ఎందుకంటన్నా అని అడుగు, అదే అడుగుతాను. కౌంటర్ ఇస్తా. ఎందుకు అట్లా? మీరు అదే పార్టీకి సపోర్టెడ్ పర్సన్ గా మాట్లాడుతున్నారు. నేను సపోర్టెడ్, ఐఎమ్ నాట్ సపోర్టెడ్. మంచిని మంచి అంట, చెడుని చెడు అంట. ప్రశ్నించే మనస్తత్వమే నాది. ఓకే, నీవు ఎన్నేళ్ళు సేవ చేస్తుండ్రు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులు? చాలా సంవత్సరాలు చేస్తున్నారు. రిటైర్డ్ అన్నది ఎందుకు వస్తుంది? వయసు మీద పడితే రిటైర్డ్ అయితే వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు ఇచ్చిండ్రా ఇప్పటికెవరికన్నా? ఇయ్యలే. ఆరోగ్యశ్రీ సేవలు ఎవరు పెట్టాయి? ఇప్పటి నుంచి కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ డాక్టర్లకు ఏమన్నా మీరు పైసలు ముట్ట చెప్తుండ్రా? లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతులున్నది? రేవంత్ రెడ్డి చేతులున్నది. నువ్వేం చేయాలి? మొదలు వీళ్ళు సర్వీసులు ఎంతమందిని ఉద్ధరించిండ్రు, ఎంతమందిని మేధావులు చేసిండ్రు వీళ్ళు. అవును, వాస్తవమే కాదా? మరి వాళ్ళని నువ్వు కించపరిచినట్టు కాదా? కించపరిచినట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం చేతగాని మూర్ఖులుగా చూస్తున్నావు నువ్వు. అవును, మేధస్సున్నోళ్ళు మట్టి కనిపిస్తారు. ప్రభుత్వానికి హెచ్చరిక ఇది. ప్రభుత్వానికా రేవంత్ రెడ్డికా? ప్రభుత్వం అంటేనే రేవంత్ రెడ్డి ఒక్కడేనా? అందరూ మొత్తం ప్రభుత్వానికి హెచ్చరిక ఇది. అస్తవ్యస్తంగా ఉందన్నారు చూసారా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరు సీనియర్ నాయకులు అందరూ టార్గెట్ చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? సీనియర్ నాయకులు టార్గెట్ చేస్తుట్లా తప్పులేదు. సీనియరే ఉంటాడు, జూనియర్ ఉంటాడు. ఇక్కడ పాచికలు వేసేటోడు అష్టచెమ్మ ఆడతా అంటారు. దువ్వబడ్డదా, తివ్వబడ్డదా, చెవ్వబడ్డదా, అష్టపడ్డదా, అది డిసైడ్ పైన చేస్తారు. ఓకే, వీళ్ళు ఏ చుట్ల పాచికలు తప్పలేదు. ఎవరికి కానీ అధికారము ఉన్నాడు, ఎవడైనా ముందడిగేయచ్చు. అవును. 5 ఏళ్ళు ఉంటాడా సీఎం పోస్ట్ లో? ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక నేను మోటుగా చెప్తా, ఈ పెద్దంటిక కింద లాతది మొలుస్తుంది, దాన్ని కూడా ఎవడు వీకలేడు ఆయన. అంతే. 5 ఏళ్ళు పక్కా ఉంటాడు.
రాసి పెట్టుకో, ఇంకో 5 ఏళ్ళు కూడా మళ్ళా బోనస్ వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక కొత్త పార్టీ స్థాపించి రెడ్డోళ్ళని, దొరల్ని, ఇంకా వేరే క్యాస్ట్ కు సంబంధించిన అందరినీ కూడా తిట్టడం స్టార్ట్ చేసిండు. అతనితో కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు, తీన్మార్ మల్లన్న. అతని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? తీన్మార్ మల్లెటోడు మెల్లగా తెలుసుకున్నా ఏంది కథ, యూట్యూబ్ ఛానల్ది ఎట్లా నడుస్తుంది ఏంది అని. వీడు ఒక బ్రోకర్ అన్నది కేట తెల్లం అవుతాంది. ఎందుకంటే 3 రోజులు ఈ పార్టీ, 3 రోజులు ఆ పార్టీ, 3 రోజులు ఆ పంచాలకు పోతాడు. ఏంది వీని ఏమేంది అన్నది తెలుసుకోగలిగిన. తెలుసుకున్నప్పుడు నేను కౌంటర్ స్టార్ట్ చేసిన. వాడు ఒక చీటర్. ఎవరు? మన తీన్మార్ మల్లన్న. ఓకే, వీడు బ్రోకరిజం చేసి వీడు ముంచంది ఎవరిని లేదు. ఈజ్ పెద్ద చీటర్. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న చాలా వరకు కూడా బీసీ ఉద్యమం కోసం రెడ్డిస్ అందరినీ తిట్టుకుంటూ వస్తుండు. రెడ్డిస్ ని, కమ్మాస్ ని అందరినీ తిట్టుకుంటూ అగ్రవర్గాలన్నీ మమ్మల్ని తొక్కేస్తున్నాయి అంటున్నారు. దాని గురించి మీరు ఎందుకు స్పందించట్లేదు? కమ్మో నీడ గాని రెడ్డి నీడ లేని ఏ కాపు పైకి రాలే. ఒకటి, వీడు తిడితేనే నాకు అధికార పదవి వస్తుందని. ఇప్పుడు ఊకే నేనే తిచ్చినా, నేనే చెప్తున్నా, నేనే కేసీఆర్ ను విమర్శించినా అంటే ఓ పిచ్చకుంట్లోనికో టికెట్ వారదే వీడు. ఏమని? ఎమ్మెల్సీగా. అవును, ఇంతమని అదృష్టం మంచిగున్నదా, ఏం చేసిండు, గెలిచిండు. వాడు మేకైనాక ఎనుగులో ఉండే కొయ్య తీసి గుద్దలో పెట్టుకుంటా ఆడేవాడని. ఏ కొయ్య ఎక్కడుంటేనో దానికి అందం. అవును, ఎనుగులుండే కొయ్యను తీసి గుద్దలో పెట్టుకుంటాడు వాడు ఇప్పుడు ఏదో 300 కాపులు ఓటేస్తాను అనుకుంటే ఉత్సాహం ఆగిపిస్తారు. వానికి 300 కాపులే. అదే ఉప్పలగడ్డ మీద రెడ్డిని చూపు చాలు వాడు మచ్చేతాను. మీరేమో రెడ్డోళ్ళ చూపు చాలంటున్నారు, తీన్మార్ మల్లేమో రెడ్డోళ్ళని కూర్చోదాగిస్తా అంటాడు. అరే ఆ పిచ్చకుంట్లనా కొడుకు ఎంతమంది ఉత్సవోసిపోతలేరు వాని ఆఫీస్ ముంగట రోజు. వాని ఇప్పుడు వాని పరిస్థితి ఏంది? దిక్కు దివానా లేని పరిస్థితి. అంతే అంటారా? 100%. దిక్కు దివాన లేనోడే ఒక పార్టీ పెట్టి ఇప్పుడు నడిపిస్తున్నాను. ఏం పార్టీ అయ్యా? నేనో పార్టీ పెడతా, నా ముచ్చటే గెలుపు అనే కొత్త పార్టీ తీసుకొస్తానని నినాదం. ఓకే, ప్రశ్నించే గొంతు నాది గంతే అని. నువ్వెవనివిరా, ఏ తోటలో వంకాయవిరా, నువ్వు ఆడబుట్టావు. ఏలు పెట్టి సూచించే నా కొడుకులు వాని కులములే ఉంటారు. రైల్వే స్టేషన్ లో ఛాయామిక దగ్గర నా కొడుక 10 రూపాయలు అడక తెంగి నువ్వు ఇయ్యాల పెద్ద మొగని అని మాట్లాడుతున్నావురా. వెనుకకి తిరిగి చూసుకో. గుర్జ గుత కింది నలుపుదానికి తెలియదు. గుర్జ నేను ఎర్రగానే ఉన్నా అనుకుంటది. మరి ఎందుకు ఎవరు ప్రశ్నించట్లే అన్ని? ఎందుకు ప్రశ్నించలే? వాడు ఏదో ఒకటి నడుపుతాను కంటే. ప్రశ్నించేటోళ్ళు 1,00,000 మంది ఉన్నారు. పొంగులే శ్రీనివాస్ రెడ్డి, ఇంతమంది రెడ్డి సంస్థలు, ఇంతమంది రెడ్డిస్ ఉన్నారు, రెడ్డి సంఘాలు ఉన్నాయి, కానీ తీన్మార్ మల్లని ముట్టుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అరే పిచ్చగుంట్లో జోలికి పోతే ఏం పోతుంది? పరువు పోతుంది అని చూస్తారు వీళ్ళు. నా సొంటోడు బట్టలు ఉడదీసి బట్టలని భాషకాలు చెప్తాడు. ఓకే, ఇన్నవా? శ్రీనివాస్ రెడ్డి కొడుకు గురించి మాట్లాడిండు. శ్రీనివాస్ రెడ్డి కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఎవడో వాడు మిత్రుడు పట్టుకురావచ్చు ఓ గడియారం, దానికో హైలైట్ చేసి వీళ్ళు అందగొడక నీకెవడన్నా నువ్వు మందిని చీట్ చేశారు నా కొడుకు. యూజ్లెస్ ఫెలో, బట్టబాజీ నా కొడుక. మొన్న భూ కబ్జా గురించి నువ్వు ఉచ్చలాగిస్తారంటావురా మాదర్చో. నువ్వే వణికి పుట్టావురా? మేమంతా గాజులు తొడుక్కొని ఉన్నాం రా రెడ్డి వాళ్ళం. వాడి దృష్టిలో మనం అట్లే కనపడుతున్నారు. చీరి ఉప్పు కారం అద్ది కొల్లెంత వరకు తగ్గుతాం. ఎవడు కొడిక్కడ కట్టె పట్టుకొని పోయినోడు కూడా గుద్దల కట్టె పెట్టి ఉక్కుతాడు. అంత సీన్ ఉందా? లేకపోతే ఏందనుకుంటాను, ముట్టుకునే సీన్ ఉందా? ముట్టుకునుడు ఆరవాడు ముసలోడు ఉప్పుకుంటూ పోయి ఉచ్చబోసిన చేపట్లు ఉరుకుతాడు వీడు. అంతే అంట మరి వాని కోట్లే పీక పనిచేయి. 3 గజాల పొక్కేరా మంచికి నిదర్శనం. ఎవడు పోయినా కాడికే పోవాలి. ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం రా నీకు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఓన్లీ మన రెడ్డిస్ నే, నేను ఒక రెడ్డిగా మాట్లాడుతున్నా, ఓన్లీ రెడ్డిస్ నే ఎందుకు టార్గెట్ చేస్తాను? నీకెందుకు సీమ్ ఎత్తులేదు? నువ్వెందుకు తిడతలేవు? నేనెందుకు తిట్టట్లేదు? ఇప్పుడు నువ్వు వేరే ఛానళ్ళకి పోయి ఎందుకు ఇస్తలేవు ఇంటర్వ్యూ? ఎందుకే నువ్వు అంతా సీమ్ ఎత్తుకు తెచ్చున్నావా? మరి నన్ను ప్రశ్నిస్తావు.
నేను నాకు కనపడి వాడు పంపాలోడు కొరికినట్టు కావు కొరుకుతా. అంతే అంటారు. వాణ్ణి నేను వదిలేదే లేదు, వాణ్ణి వదిలేదే లేదు. వదిలేదు లేదు. ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏం చేస్తారు చెప్పండి. నేను చేసేది ఏముంటదా? వాడి నోట్లో ఉచ్చా, వాడి నోట్లో సాడని తిట్టిస్తా అంతే. రోజు రేపటి నుంచి ఇక ఎవరికి ఉచ్చబోతానన్నాడు కాదు, ఆడోళ్ళతో ఉచ్చసాడు పోయిస్తాడా, ఓటర్లతో, వాని కులస్తులతోని, బీసీ వాళ్ళతోనే ఉచ్చసాడు పోయిస్తామని ముంగట. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయంట. పక్క ఎదురు చూడొచ్చు అంటారా? 100% చూడు. ఇప్పుడు మీరు ఈ మాటలు అన్నారు కదా, నేను ఏ ఒక్కటి కూడా ఎడిట్ చేయను. చీము నెత్తురు వారుతుంది నా లోపట, నాకు ఆ పౌరుషం ఉన్నది. మేం దాన ధర్మాలు చేసిన జాతులు మాయి, దోసుక దెంగే జాతి నీది. జాతికి అందరికి మచ్చదేకురా నా కొడుక, నువ్వు ఒక దొంగవు. మీరేమో రెడ్డిస్ అంటే దాన ధర్మాలు చేసిన పార్టీ, రెడ్డిస్ అంటే దాన ధర్మాలు చేసిన వాళ్ళం, అన్ని వదులుకున్న వాళ్ళం అని మీరు అంటున్నారు. తీన్మార్ మల్లన్న వచ్చేసేమో రెడ్డిసే మాకాంచి అన్ని దొంగతనాలు చేశారు, అన్ని దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వాడంటాడు. మరి మీరేమంటారు దానికి? గంజి పోసి సాధినం, గడక పెట్టి సాధినం, కుక్కకేసినట్టు బువ్వేసి సాధినం. వీళ్ళు ఏ తొట్ల వంకాయలు నాకు మొదలు చెప్పు. రెడ్డోళ్ళు వీళ్ళని మోసం చేసినట్టే వాని కడుపు చూసినాం, కాలే గంజి పోసినాం, మిగిలిన సల్ల పోసినాం. మేము కుడిదిలో పోయలే సల్ల. తెలంగాణలో తెలంగాణ వాదం ఇంకా ఉందా? తెలంగాణ వాదం ఇంకెక్కడ లేదంటారు. లేదు. ఎందుకంటారు అట్లా? తెలంగాణ వాదం అన్నది ఏంది? తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరు? సోనియా గాంధీ అని ఒప్పుకున్నావా? దానికి పోరాటం చేసింది ఎవరు? ఇప్పటి నుంచి కదా, ఇప్పుడున్న మంత్రులు ఎవరు లేరు. మా పొన్నం లేడా? పెప్పర్ స్ప్రే కొడితే కన్ను మట్టి. అవును, పొన్నం ఉన్నారు. పొన్నం లేడా? ల్యాంకో రాజగోపాల్ పెప్పర్ స్ప్రే యూజ్ చేసినప్పుడు పొన్నం లేడా? ఉండు. మరి పొన్నము ఆశామాయిషి నాయకుడేనా? చాలా సీనియర్ నాయకుడు. మరిగా ఇప్పుడు మేధావులేనంటాం. నీ కోట్లు నువ్వు పడిగెలెత్తకు, కోట్లు పడిగెలెత్తి ఇదంతా చెప్తున్నారు కదా. నేను ఒక మాట చెప్తా. జనాలు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని సీఎం గా అంగీకరించారో అప్పుడే తెలంగాణ వాదం ముగిసిపోయింది. అంతే. అది వాస్తవా కాదా? వాస్తవం. పక్కా అంట. పక్కా. ఇదే వేలో రేపొద్దున జనసేన పార్టీ గాని, లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్టీ గాని, ఇవన్నీ బీజేపీతో కలిసి తెలంగాణలోకి వస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇగో గిరిగీసినాం, భర్త పట్టినాం, భర్త నీది నువ్వు నాది నేను అనుకున్నాం, కలిసి పంచుకుందాం రా అనుకున్నాం. ఎవరి హక్కులు వాళ్ళవి, ఎవరికి వాళ్ళు విభజించినాక మళ్ళా కలిసిపోతనేది ఇక జీవితంలో జరగదు. తెలంగాణ తెలంగాణే, ఆంధ్ర ఆంధ్రే. ఇప్పుడు కేటీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బఫూనండి, ఒక బ్రోకరు. కేటీఆర్ పెద్ద డైనమిక్ లీడర్ అనుకుంటాను. అయింది కాదంటారా? నాకు నోరున్నదని నేను మస్తు మాట్లాడతా, అది తప్పది. స్థాయిని మించి మాట్లాడుతున్నావు. కేటీఆర్ ఫ్యూచర్ అంటున్నారు. ఎవడండి ఫ్యూచరు? బుడుబుక్కలో కొడుకులంతా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాదంట. ఫ్యూచర్ ఎక్కడిది? పాడు ఎక్కడిది? పర్స్ ఎక్కడి? ఎవరంటారు ఫ్యూచర్? ఏరుగుద గడ్డిపోసంగానాడు నేను లీడర్ అని చెప్పుకుని తిరుగుతానే. ముద కింద అన్ని పొక్కలు అన్ని తప్పులు పెట్టుకొని ఒక్కొక్కటి వెళ్ళినా కొద్ది రేపు పొద్దుగాల ఈ అండమాన్ ఉంటారా, ఈడుంటారా, ఆడుంటారా, చంచల్. మీరు కేసీఆర్ ని కేటీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. రేపొద్దున మీరు ఈ రోడ్ల మాట తిరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు మిమ్మల్ని అటాక్ చేస్తే ఏంది పరిస్థితి? దాకా వస్తే ఏంది పరిస్థితి? హలో, తుంపిర్ల బలం ఇది, తుమ్మితే కొట్టుకపోవాలి. క్యా కర్తా హై మేరా ఝాంటా బి కోయి నహీ వో కర్తా. సీనియర్ సిటిజన్ ప్రశ్నించే హక్కు నాకున్నది. తప్పు తప్పే, ఒప్పొప్పే. రేపొద్దున టీఆర్ఎస్ నాయకులు వచ్చి మీ ఇంటి ముందు కూర్చున్నా ఏం చేయలేదు. నాకేం చేస్తారండి? నన్ను ఏం చేస్తారు? ఏ ధైర్యంతో ఇంతున్నారు? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది? 70 ఉంటదా? 76. 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల వయసులో మీరు ఇంత ధైర్యంగా ఒక మీడియా ముందుకు వచ్చి, అరే వాళ్ళు నా మిత్రులు కాదా? వాళ్ళకు వస్తే రక్తమే, నాకు వస్తే రక్తమే. అంతే అంటారు. టీఆర్ఎస్ అంటే
సొమ్మరోగం వేసుకున్నట్టు ఏమన్నా బిల్లు వేసుకొని వస్తారా? వాళ్ళు నా మనసులే, కాక అంట, అన్న అంట, తమ్మి అంట, బిడ్డ అంట, అలా తప్పేమున్నది? తప్పేం లేదంట. ఏం లేదు. ఇప్పుడు మీరు తీర్మాన మల్లని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. తిడతా, నేను ఇంకా తిడతా, ఇంకా పక్కా తిడతా. తిడతారు. ఇప్పుడు ఆయన నమ్ముకొని కొంతమంది బీసీ నాయకులు బీసీ వ్యవస్థ పెట్టుకొని వాళ్ళ ఉద్యమాలను నీరుగార్చేందుకే ఈ కొడుకు దొంగ కొడుకు వాని వెనుక పోకుండ్రి. వాడొక లుచ్చా లపుటు, ఓకే, వాడొక చీటర్ అంతే అంటారు. 100%. దమ్ముంటే వాడు నా దగ్గర రావాలి, ఏం మాట్లాడినవని నాకు ఫోన్ చేయాలి. ఇది మొత్తం సర్క్యులేట్ అయ్యి వాడు ఇన్నాటానికి సుదర్శనం ఎవరినో పంపుతాడు, అప్పుడు నేను కౌంటర్ ఇచ్చి తోలుతా. ఓకే, 100%. చూద్దాం ఈ వీడియో ఎంతవరకు వెళ్తది, ఎంతవరకు ఎవరు రియాక్ట్ అయితే చూద్దాం. నేను ఉన్నట్టు వేస్తాను, నేను ఎక్కడ తగ్గకు, తగ్గేదేలే అంటున్నా నేను. తర్వాతకి రెడ్డి రాకేష్ ఇది ఇట్లుంది పరిస్థితి తీసాను కూడా అనుతున్నాను. హలో రెడ్డి గారు, రెడ్డి పుట్టుబడికే ఆ జీన్స్ ఉంటది, తగ్గేదే లేదు, అంతే అంటారు. తగ్గేదే లేదు. తర్వాతకి మీ వాళ్ళందరూ ఎవరు ఫోన్ చేసినా నేను ముందే చెప్తున్నా, నువ్వు ఈనాల్సిన పని లేదు, నీకు ఫోన్లు రావు. పక్కా రఘువీర్ రెడ్డి, దిస్ ఇస్ లింగాల. ఓకే, రైట్. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ముగిసే టైం కల్లా నేను 2-3 నాయకుల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక్క మాటలను చెప్పాలి. ఓకేనా? మీరు ఖమ్మంలో ఉంటున్నారు కదా, ఖమ్మం నాయకులు 3 ఉన్నారు మినిస్టర్స్. వాళ్ళలో మొదటగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 100% బ్యూటిఫుల్ క్యాండిడేట్. తుమ్మల నాగేశ్వరరావు ఇస్ ఆల్సో గ్రేట్ క్యాండిడేట్. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఆయన స్థాయి ఆయన మెయింటైన్ చేస్తాడు. ఓకే. రేవంత్ రెడ్డి డైనామిక్ సీఎం. కేసీఆర్ ఒకప్పుడు డైనామిక్ ఉండే, ఇప్పుడు జీరో అయింది. కేటీఆర్ ఈజ్ అనే బ్రోతల్. హరీష్ రావు అది డైనామిక్ లీడర్. మోడీ ఈజ్ అన్ ఇండియన్ ప్రెసిడెంట్, అక్కడ ఉండాలి ఆ స్థానంలో ఆయన. ఓకే. రాహుల్ గాంధీ అది చిన్న పిల్లగాడి మనస్తత్వం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియో కోసం కేటాయించినందుకు చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్. రానున్న రోజుల్లో మీ వాయిస్, మీ ప్రశ్నించే గొంతుక ఈ విధంగానే చాలా మందికి ఒక అవేర్నెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.